ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొహ్రౌలి అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు, శ్రద్ధా వాకర్ తండ్రి నుంచి సేకరించిన నమూనాలు డీఎన్ఏ పరీక్షల్లో సరిపోలినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా విసిరేసిన విషయం తెలిసిందే. ఘటన వెలుగులోకొచ్చిన తర్వాత నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా శ్రద్ధా శరీర భాగాల కోసం పోలీసులు గాలించారు. మొహ్రౌలి అటవీ ప్రాంతంలో దవడ భాగాలు సహా 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొహ్రౌలి అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఎముకలకు సంబంధించిన డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది. శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో ఇవి సరిపోలాయి అని పోలీస్ వర్గాలు తెలిపాయి. డీఎన్ఏ విశ్లేషణ కోసం ఎముకల నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. మరోవైపు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు నిర్వహించిన పాలీగ్రాఫ్ టెస్టు నివేదికను పోలీసులకు ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబ్ బుధవారం అందజేసింది. ఢిల్లీ శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా మాట్లాడుతూ డీఎన్ఏ, పాలీగ్రాఫ్ పరీక్షల నివేదికలు పోలీసులకు అందాయని తెలిపారు. పోలీసుల తదుపరి దర్యాప్తునకు ఇవి సహకరిస్తాయని, స్వాధీనం చేసుకున్న మృతదేహంలోని మిగతా వాటిని పోస్టుమార్టం కోసం పంపనున్నామని అన్నారు. విచారణ కొనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఛతర్పూర్లోని నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా నివాసానికి గురువారం వెళ్లారు. మే 18న శ్రద్ధా వాకర్ను హత్య చేసిన పూనావాలా ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోసి కొన్నాళ్లు తన ఇంటిలోని ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు. రోజుకు కొన్ని చొప్పున రాత్రిపూట వాటిని తీసుకువెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో విసిరేసినట్టు విచారణలో వెల్లడించాడు. తూర్పు ఢిల్లీలోని మొహ్రౌలి అటవీ ప్రాంతంతో పాటు మదనగిరిలోని ఓ చెరువులోనూ పడేశాడు. కాగా ఇటీవల మీడియా ముందుకొచ్చిన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ తన కుమార్తెను చంపిన వాణ్ణి అదే మాదిరిగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సరైన దిశగానే సాగుతోందన్నారు. ఆఫ్తాబ్ను ఉరితీయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.